Hi, madam. Welcome to Artify India Design. Thanks, madam. Thank you so much, sir. Thank you. Artify India Design లోకి ఎలా వచ్చారు? What is your interest? Actually, interior design చేయాలని మీ ప్యాషన్ ఏంటి? ఎస్ మేడం, యూ రైట్లీ సెడ్ దట్ నాకు చాలా ప్యాషన్ ఉండేది. నేను ఒక 10-15 years ముందు నుంచి చాలా ప్యాషన్ ఉండే, బట్ సమ్ ఆఫ్ ద రీజన్స్ నేను కంటిన్యూ చేయలేదు. సో నేను ఒక స్కోప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఐఎమ్ డూయింగ్ మై జాబ్. సో నేను ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఉన్నాను, ఒక ఎంఎన్సీకి వర్క్ చేస్తున్నాను. నేమ్ అనుకున్నా, నేను ఒక 2-3 నేమ్స్ అనుకున్నాను, బట్ దాంట్లో నాకేంటంటే 360 degrees అని నేను పెట్టుకున్నాను. మామూలుగా 360 degrees ఏంటంటే అంటే ఎంటైర్ లైక్ టాప్ టు బాటమ్, లైక్ ఫ్లోర్ టు సీలింగ్, లైక్ వాల్ టు వాల్, ఫ్లోర్ టు సీలింగ్. సో ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ 360 degrees. ప్లస్ చాలా ఇన్ డీటెయిల్ గా మీరు మీ పాత వీడియోస్ అన్ని చూసాను వేరే బ్యాగ్స్ అని. సో నాకు అలా చూసి నేను ఇది ఫాలో అయ్యి జాయిన్ అవ్వడం జరిగింది. సో నాకు ఫస్ట్ అంటే హైదరాబాద్ లో కూడా ఉన్నాయి చాలా వరకు. నేను 1 month వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అది టోటలీ ఆఫ్లైన్. సో వెతుకుతున్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ నాకు ఆర్టిఫై గురించి తెలిసింది. ఇంటీరియర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ చేద్దామనా లేకపోతే కమర్షియల్? ఫస్ట్ నాకున్న ఈ నాలెడ్జ్ తోనే ఐ విల్ స్టార్ట్ ఫర్ ద రెసిడెన్షియల్ స్మాల్ ప్రాజెక్ట్స్ లైక్ 1 BHK 2 BHK తర్వాత బాల్కనీ మీకు. దాని తర్వాత విల్ సీ, ఎందుకంటే కమర్షియల్ ఇప్పుడు ఇంకా నేను అది నేర్చుకోలేదు కాబట్టి ఫస్ట్ నేను ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ద రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. నేను మీతో ఫస్ట్ ఇంటరాక్ట్ అయినప్పుడు లైక్ హౌ యూ ఫెల్ట్, మీకు కాన్ఫిడెన్స్ ఆన్ ఆర్టిఫై ఇండియా డిజైన్ ఎప్పుడు? డెఫినెట్లీ మీ సైట్ చూసినప్పుడు మీ ప్రాపర్ అంటే ట్రైనింగ్ వీడియోస్, సైట్ విజిట్స్ కి కోఆర్డినేట్ చేసుకున్నాం అండ్ ఆల్సో మార్కెట్ సర్వేస్ కి కోఆర్డినేట్ చేసుకున్నాం. వాట్ ఆర్ ఐ మీన్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కానీ అక్కడ కూడా మనం చేద్దామని ట్రై చేస్తున్నాం. డ్రీమ్ అండ్ ఆల్సో in future it is going to happen for sure is what I am thinking. Yeah, because what I thought is like there is a scope in the Artify India as a tutor, as a interior designer or a business. You can choose whatever you want. Thank you so much, sir.